ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన సిలువ ధ్యానములు ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. మరొకసారి ప్రభువా, మరి వేకువజామున మీ సిలువ వైపు మేము చూడడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ గొప్ప భాగ్యం కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. సిలువలో మా కొరకు మీరు కార్చినటువంటి మీ పరిశుద్ధమైనటువంటి ప్రశస్తమైనటువంటి రక్తం కొరకు స్తోత్రాలు, సిలువలో మా కొరకు మీరు పొందినటువంటి గాయాల కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా ప్రభువా, మీరు సిలువ మరణం పొందడానికి దేవా ఏ రీతిగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకున్నారో ఆ విషయాలు మేము ధ్యానించడానికి దేవా మరి తండ్రి నాయన, ఆ సందర్భాలు మేము జ్ఞాపకం చేసుకోవడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ మంచి సమయం కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా, ఈ సమయం మాకెంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. పాడుకునే పాటను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా స్తుతుల మీద మీరు ఆశీనులై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి, స్తుతితో మిమ్మల్ని ఎదుర్కోవడానికి దేవా మరి తండ్రి, మీ సిలువను గుర్చినటువంటి దేవా పాటతో మీ వైపు చూడడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి శ్రేష్టమైన సమయం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి ప్రభా, 91వ కీర్తన దేవా విశ్వాసంతో నిరీక్షణతో మేము చదువుకునే సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా అనేకమైనటువంటి వాక్కులు వాగ్దానాలు ప్రభా మరి తండ్రి 91వ కీర్తనలో మీరు పొందిపరిచి ఉండగా విశ్వాసంతో మేము చదువుకుంటూ ఉండగా అవన్నీ మా జీవితాల్లో ప్రభా అవునన్నట్లుగా మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగూ మరి తండ్రి ప్రభా, మరి మీ వాక్యం వినే సమయం అంతటిని మాకెంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఆ దైవజనుల ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు ఆయన. అవును ప్రభా, సిలువను గురించినటువంటి వార్త రక్షింపబడుచున్నటువంటి మాకు దేవా ఎంతో శక్తి అయి ఉన్నది. అందరూ బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, ఆ రీతిగా మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా ఎంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు మెండుగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. ఏకీవిస్తున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రతి కుటుంబం కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను ఆయన. ముందు సమయం అంతటిని కూడా మాకెంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచి ఈ దినమంతటికి కావలసినటువంటి మీ మహాశక్తి మీ బలం మీ సన్నిధానంలో మీ సమయం గడుపుట ద్వారా మీ దగ్గర నుంచి మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారైతే పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. సమయంలో ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరదాం. పిల్లరా, సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయునని పాట పాడుకుందాం. సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయున్. సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయున్. పౌలు వలెను శిలా వలెను, పౌలు వలెను శిలా వలెను సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయున్. కొండా వంటి మొండి హృదయం మండించు. కొండా వంటి మొండి హృదయం మండించు. పండియున్న పాపులనైనా పండియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా, పిలచుచుండే పరము చేరా. సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి
తీసివేయున్. యథా ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం ప్రియులారా. మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడెమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎదురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నం మందు పాటు చేయి రోగమునకైనను నీవు భయపడకు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహముల భుజంగమును అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యం విన్న పిల్లరా దర్శనులు ప్రొదాసింపుల్ గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. నేను వారలారా వెళదాం. మత్తయి సువార్తలు 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 69వ వచనం. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అన్ను. అందుకు అతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట నేను. అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతన్ని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండినని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని, నేనుండలేదు, ఆ మనిషిని నేను ఎరుగనని మరలా చెప్పాను. కొంతసేపు అయిన తరువాత అక్కడ నిలిచి ఉన్న వారు పేతురు నొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను గనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతుడు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. అలాగే మార్కు వ్రాసినటువంటి సువార్తలో మనం ఈ భాగం కూడా చదువుకుందాం. మార్కు ఈ అంశాన్ని గురించి తాను వ్రాస్తూ ఎలాగూ యేసుక్రీస్తు ప్రభువును తాను డినై చేశాడో మార్కు సువార్త 14వ అధ్యాయం 66వ వచనం నుండి చదువుతాను. పేతురు ముంగిటి క్రింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెల్లో ఒకటి వచ్చి పేతురు చలి కాచుకొని చూడట్టు చూచాను. అతనిని నిదానించి చూచి, నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండినవాడవు కావా అన్ను. అందుకు అతడు, ఆయన ఎవడో నేను ఎరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళాను.
అంతటా కోడి కూశాను. ఆ పనికత్తి అతన్ని చూచి వీడు వారిలో ఒకడని దగ్గర నిల్చున్న వారితో మరల చెప్పసాగాను. అతడు మరల నేను కానన్ను. కొంతసేపు అయిన తర్వాత దగ్గర నిలిచి ఉన్నవారు మరల పేతురును చూచి నిజముగా నీ వారిలో ఒకడవు, నీవు గలిలయుడవు కదా అండ్రి. అందుకు అతడు మీరు చెప్పుచున్న మనుష్యుని నేను ఎరుగునని చెప్పి శపించుకున్నటకును ఒట్టు పెట్టుకున్నటకును మొదలుపెట్టాను. వెంటనే రెండవ మారు కోడి కూసిన గనుక కోడి 2 మార్లు కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో చెప్పిన మాట పేతుడు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయిచు ఏడ్చెను. పేతురు యేసుక్రీస్తు ప్రభువును ఎరుగనని అబద్ధం ఆడటం, పేతురు బొంకటం, ముమ్మారు నాకు యేసు ప్రభు తెలియదు అని చెప్పటం. ద డినయల్ ఆఫ్ క్రైస్ట్, పీటర్స్ డినయల్ ఆఫ్ క్రైస్ట్. ఈ అంశాన్ని మనము క్లుప్తంగా ధ్యానం చేయబోతున్నాం. యేసు ప్రభు మనల్ని రక్షింపక మునిపే, పిలువక మునిపే మనము ఏ సంవత్సరాల్లో ఎక్కడ యేసు ప్రభువును డినై చేస్తామో, జారిపోతామో ఆయనకు తెలుసు. గుర్తుపెట్టుకోండి. మనము చాలా పర్ఫెక్ట్గా నడుచుకుంటాము అని కాదు, మనం ఇంపర్ఫెక్ట్ అని తెలిసి ఉండి కూడా దేవుడు మనల్ని పిలుస్తాడు, తన కుమారులుగా కుమార్తెలుగా అంగీకరిస్తాడు. కొన్ని మార్లు సేవా పరిచయంలో మనం నిలువబెడతాడు. మన ద్వారా ప్రభు కొన్ని కార్యాలు చేయిస్తాడు. అది ఆయన దయగలిగినటువంటి చిత్తం. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ పేతురు డినై చేస్తాడు అని ప్రభు ముందుగానే చెప్పాడు. ఎందుకు అంటే ప్రభు భోజనం వారు చేస్తూ ఉండగా, ప్రభురాత్రి భోజనం ఆచరిస్తూ ఉండగా, మత్తయి సువార్త 26వ అధ్యాయం 33వ వచనం, పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడినని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి ఈ రాత్రి కోడి కూయకు మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదివని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. మన హ్యూమన్ విల్ ఉన్నదే, మన డిటర్మినేషన్, అది చాలా గొప్పది, బలమైంది. నేను నా ప్రాణం పోయినా యేసు ప్రభుని ఎరుగనని అంటానా అని అనుకుంటాం మనం. కానీ ఆ గివెన్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మనం ఎంత మటుకు నిలవబడతాం అనేది అది ప్రశ్నార్థకమే. కొన్ని మార్లు కృపగలిగినటువంటి ప్రభు మన బలహీనతను చూచి కూడా ఆ తదుపరి కాలంలో ఆయన మనల్ని క్షమించి మరలా రెస్టోర్ చేసేటటువంటి వాడుగా ఉన్నాడు. ఇది మన ధ్యానాంశం. ఎందుకు మనము పడిపోతాము? శరీరంలో ఉన్నాం గనుక కొన్ని మార్లు మనం ఎంత బలంగా ప్రభు కొరకు నిలవబడాలని ఎంచుకున్నా కొన్ని మార్లు విశ్వాసి వెనుకకు జారిపోతూ ఉంటాడు, తప్పిపోతూ ఉంటాడు. ఆ సమయంలో వారందరినీ చూసినప్పుడు ఇక నెక్స్ట్ తానే గురి, తానే టార్గెట్. కాబట్టి నన్ను కూడా బంధించి యేసుక్రీస్తు ప్రభుతో సిలువ వేయటానికి తీసుకుని వెళతారేమో అని అనుకున్నాడు పేతురు. గమనించండి. అందుకే నేను ఎరుగను అని 3 సార్లు అన్నాడు. కోడి 2వ మారు కుయ్యక మునిపే ముమ్మారు యేసుక్రీస్తు ప్రభువును నేను ఎరుగను అని అన్నాడు. యేసు ప్రభు వారు ముందే చెప్పాడు, నీవు ఇలాగ అంటావు అని. నంబర్ ఆఫ్ టైమ్స్ కూడా యేసు ప్రభు చెప్పాడు. అంటే మనం ఎక్కడ పడతాము, ఎన్నిసార్లు పడతాం, ఎన్నిసార్లు లేస్తాం, అది కూడా ఆయనకు తెలుసు అని గుర్తుపెట్టుకుందాం. మనం కృప ఏం చేస్తుందంటే పడిపోయినటువంటి వ్యక్తిని లేవదీస్తుంది. పేతురు జ్ఞాపకం తెచ్చుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చినని మత్తయి సువార్త 26:75 వచనం చివరి భాగంలో చదువుకుంటున్నాం. ప్రభు మనల్ని చూస్తూ ఉన్నాడు.
స్టడీగా ఆధ్యాత్మిక జీవితంలో ఎదగటం అనేది ఒకటి ఉన్నది. దట్ ఈస్ కాల్డ్ జోసెఫ్స్ గ్రోత్ పాత్. ఓ ప్రక్క ఎక్స్ అక్షము వై అక్షము గ్రాఫ్లో స్టూడెంట్స్ వాళ్ళు గ్రాఫ్లో ఒక డేటా వారు ప్లాట్ చేయటానికి కాలాన్ని అలాగే ఎదుగుదల అనేటటువంటి అంశాన్ని తీసుకుని కాలాన్ని ఒక వై అక్షం పైన, గ్రోత్ని ఎక్స్ అక్షం పైన వారు మార్క్ చేసి ఒక కర్వ్ వేస్తే మన కర్వ్ ఎలా ఉంటుందంటే హెచ్చు తగ్గులు హెచ్చు తగ్గులు హెచ్చు తగ్గులు, పడిపోతూ లేస్తూ. జోసెఫ్ యొక్క గ్రోత్ ఎలా ఉంటుందంటే 45 డిగ్రీస్లో కరెక్ట్గా ఎక్స్ వై యాక్సిస్ దగ్గర కలిసేటటువంటి పాయింట్ నుండి చాలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. పడిపోవటం లేవటం లేదు తన జీవితంలో. కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఘనత ఉన్నది, అవమానం ఉన్నది, నింద కూడా ఉన్నది, శ్రమలు ఉన్నాయి. అయితే ఆధ్యాత్మిక జీవితంలో పతనం లేదు. అది జోసెఫ్స్ గ్రోత్ పాత్. మన పీటర్ గారు ఉన్నారే, పీటర్ గారి గ్రోత్ అంతా అప్స్ డౌన్స్ ఉంటుంది. పన్ను వసూలు చేసేటటువంటి వారు వచ్చి అడిగారు, మీ బోధకుడు పన్ను కట్టడాన్ని. యేసు ప్రభువుని అడగకుండానే కడతాడు అని చెప్పేసేసాడు, ఈయన కన్సెంట్ ఇచ్చేసాడు. అందుకే యేసు ప్రభు పేతును పిలిచాడు. పన్ను కట్టేది ఎవరు? దాసులా స్వతంత్రులా? దాసులు పన్ను కడతారు, స్వతంత్రులు పన్ను కట్టనక్కర్లేదు. అయినా ఈయన కమిట్ అయ్యాడు కాబట్టి నువ్వు వెళ్ళి గాలం వేసి మొదట వచ్చేటటువంటి చేపను పట్టుకో, పలానా చోటుకి వెళ్ళి ఆ చేప నోట్లో ఒక షెకెల్ ఉంటుంది, ఆ పన్ను ½ షెకెల్, అర షెకెలు నాకు నీకు కట్టమన్నాడు. ఒక ప్రశ్న, మరి మిగిలిన శిష్యులందరి కొరకు ఎందుకు కట్టలేదు? మా బోధకుడు పన్ను చెల్లిస్తాడని కమిట్ అయింది పేతురు కాబట్టి తన కొరకు పేతురు కొరకు షెకెల్ ట్యాక్స్ చెల్లించమని ప్రభు అన్నాడు. కొన్నిసార్లు మనం దేవుడు చెప్పకపోయినా మన సొంత జ్ఞానాన్ని బట్టి కొన్ని పనులు చేసేస్తాం. ఇంకా ప్రభువే కరికరపడి మనం చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఆయన దిద్దుతూ ఉంటాడు. ఇక్కడ పేతురు తాను యేసుక్రీస్తు ప్రభువును డినై చేయటం మిగిలిన శిష్యులందరి ముందు చెప్పాడు ప్రభువారు. మిగిలిన శిష్యులందరూ ఏమన్నారు? మేము సావవలసి వచ్చినా మేము నిన్ను విడిచిపెట్టము అంటూ ఉన్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 35వ వచనం అండి. మరి మిగిలిన శిష్యుల గురించి ఎందుకు రాయబడలేదు? ఇస్కరియోతు యూదాను తీసేస్తే 11 మంది. మరి 11 మందిలో పేతును గుర్చే ఇక్కడ వ్రాయబడి ఉంది. మిగిలినటువంటి వారిని గురించి ఎందుకు వ్రాయబడలేదు? శిష్యుడైన యోహాన్ను మనం మినహాయించాలి, ఎందుకంటే అతను వెంబడిస్తూనే వచ్చాడు. సో మిగిలిన 9 మంది, పేతురు కాక మిగిలిన 9 మంది, మేము చావవలసి వచ్చిన యేసు ప్రభు నీతో కూడా చనిపోతాము కానీ నిన్ను ఎరుగనని మేము అనము అన్నవాళ్ళు ఏమయ్యారు? ప్రాణ భయముతో వారు దూరంగా వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభువును కోట్లకు తిప్పుతూ ఉండగా బహుశా వారు ఇన్ఫర్మేషన్ మాత్రం తెలుసుకుంటూ ఉండుంటారు. చాలా విచారకరం కదా. కొన్ని మార్లు మనం ఏమనుకుంటామంటే మన విల్ పవర్, నేను నా తీర్మానము, నా పట్టుదలతో నేను చేయలేనా, నేను నిలవబడలేనా? ప్రభు మనల్ని నిలువబెట్టకపోతే నీవు చేయలేవు, నీవు ప్రభు కొరకు ముందుకు కొనసాగలేవు. జ్ఞాపకం పెట్టుకుందాం మనం. ఆదికాండంలో 15వ అధ్యాయం. అబ్రహాముకు ఇంకా వాగ్దాన సంతానం దేవుడు ఇవ్వలేదు.
సంతానము లేని వాడనైపోవచ్చున్నానే, దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. కొన్ని మార్లు దేవుడు మనకు ఒక మంచి ప్రామిస్ ఇస్తాడు, ఇంకా అది నెరవేరనందువలన దేవుని మీద నువ్వు కష్టం పెట్టుకుంటావు. ఇంకా దేవుడు నెరవేర్చలేదే, ఇంకా దేవుడు నెరవేర్చలేదే, ఇంకా దేవుడు నెరవేర్చలేదే. చూడండి, చాలాసార్లు దేవునికి ఒక ప్రణాళిక, ప్లాన్ ఉంటుంది. దేవుడు తన ప్లాన్ ప్రకారం వర్కౌట్ చేస్తాడు. మనకు చాలా తొందర ఎక్కువ. పేతురును కొందరు ఏమంటారంటే దుడుకు పేతురు అంటూ ఉంటారు, అంటే తొందరపడే స్వభావం గలవాడు అని. విశ్వాసంగా ఉన్నటువంటి మనలో కూడా ఈ తొందరపడే స్వభావం ఉంటుంది, గుర్తుంచుకోండి. తెలియకుండానే ఇంకా దేవుడు ఎందుకు చేయలేదు, మనం చేసేదంతా పర్ఫెక్ట్ అయినట్టు, దేవుడు చేయవలసింది ఆయన చేయలేదు అన్నట్టు ఆయన మీద కష్టం డెవలప్ చేసుకుంటాం మనం. దేవుడు అంటూ ఉన్నాడు, ఆదికాండం 15వ అధ్యాయం 4వ వచనం, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవచ్చున వాడు నీకు వారసుడగునని చెప్పాను. సరే, తన అర్పణ అర్పించాడు. దేవుడు ఏమన్నాడు అంటే 9వ వచనంలో 3 ఏండ్ల పెయ్య, 3 ఏండ్ల మేక, 3 ఏండ్ల పొట్టేలు, ఒక తెల్ల గువ్వ, ఒక పావురపు పిల్ల, అవన్నీ నా దగ్గర తీసుకురమ్మంటే అవన్నీ తీసుకుని వచ్చాడు, అర్పించాడు, ఖండించాడు, అర్పించాడు. అప్పుడు దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. 13, 14 వచనాలు, ఆదికాండం 15వ అధ్యాయం. ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును, తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. నీవు క్షేమముగా నీ పితల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు, అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రాముతో చెప్పాను. అటువంటి విషయం ఏంటంటే నెక్స్ట్ 400 years ఏమి జరగబోతుంది, ఈయనకు కుమారుడు పుట్టక మునిపే, వారసుడు రాకమునిపే, తరువాత ఇస్సాకులో నుండి వచ్చేటటువంటి మరి పితరుడు యాకోబు, వారి సంతానం, వారు ఎలా విస్తరిస్తారో, వారు ఎలాగూ పరదేశంలోనికి వెళ్తారు, అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటారో దేవుడు చెప్పాడు. సంవత్సరాలు లెక్క కూడా దేవుడు చెప్పాడండి. కొన్నిసార్లు దేవుడు తన కృపను బట్టి కొన్ని విషయాలు రివీల్ చేస్తాడు, చెప్తాడు. నీకు ఇలాగ జరుగుతుంది, నీ కుటుంబానికి ఇలాగ జరుగుతుంది, నీ ఆరోగ్య విషయం ఎలాగుంటుంది. వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలు వెండి బంగారు నగలు, విలువైనటువంటి వస్త్రాలు అవన్నీ తీసుకుని వచ్చారు. అవన్నీ తీసుకుని వస్తారని దేవుడు చెప్పాడు ముందుగానే, ఆస్తితో బయలుదేరి వస్తారని. గమనించండి, దేవునికి చాలా ముందే ఆయన చూచేవాడు, ఆయన చెప్పేటటువంటి వాడు. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే దేవుడు అలాగూ చెప్పాడు గనుక జరిగింది అని అంటూ ఉంటారు మనిషి. కాదు, అలాగూ జరుగుతుందని జరగక మునిపే దేవుడు చూచాడు గనుక చెప్పాడు. గుర్తుంచుకోండి. మన దేశస్తులు ఒక సిద్ధాంతం చెప్తూ ఉంటారు, అంతా రాసి పెట్టుందండి, నాదేమీ లేదంటూ ఉంటాడు మనుషులు. ఉన్నది మానవుని భాగం, మానవుని ఎలిమెంట్ ఉంటూ ఉన్నది. మనం ఏమి చేస్తామో దేవుడు చూచి చెప్తాడు. అంతేగాని మనిషి తప్పు చేసి నేను చేస్తానని దేవునికి ముందే తెలుసు కాబట్టి నేను చేశాను, దేవుడు రాసి పెట్టాడు కాబట్టి చేశాను అంటాం కరెక్ట్ కాదు. గుర్తుంచుకుందాం. మనము ఏమి చేస్తాము అనేది దేవుని సర్వజ్ఞానానికి తెలుసు. పేతురు 3 సార్లు నేను ఎరుగను అని అంటాడని దేవునికి తెలుసు. అయితే దేవుడు
తను రెస్టోర్ చేయటానికి కూడాను ఆయన ఉద్దేశించాడు. అందుకే ముందే హెచ్చరిక చేశాడు. ఎందుకు చెప్తాడు దేవుడు కొన్నిసార్లు? అదిగో అక్కడికి వెళుతూ ఉన్నావు, నీవు పలాని చోటకు వెళ్ళేటప్పుడు నీవు ఆ మార్గంలో పలాని అవన్నీ ఉన్నాయి, జాగ్రత్త. ఆ బ్రిడ్జి దాటేటప్పుడు జాగ్రత్త, ఆ కాలువ దాటేటప్పుడు జాగ్రత్త, నీవు పలాని స్థలంలో నుండి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, పలాని మలుపు చాలా ఫాస్ట్గా వెహికల్స్ వస్తూ ఉంటాయి, అక్కడ జాగ్రత్త, ఇక్కడ జాగ్రత్త. ప్రయాణించేటటువంటి వారికి కొన్నిసార్లు పెద్దలు పూర్వకాలంలో చెప్పేటటువంటి వారు. ఎందుకు దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తాడు? జీవిత యాత్రలో నా కుమారుడా, నా కుమార్తె, నీవు ఈ పరిస్థితుల్లో నుంచి వెళతావు అని దేవుడు ముందే చెప్తాడు. దేవుడు ముందే చెప్తాడు. మనకు అర్థం కాదు. చాలా సంవత్సరాల తర్వాత అవి నెరవేరుతూ ఉండగా, ఓహో దేవుడు చెప్పింది ఇదా అని అప్పుడు మనం అర్థం చేసుకుంటాం. నా జీవితంలో నేను చాలా సంవత్సరాల క్రితం నాకు పదే ఒక దృశ్యం అనే కంటే ఒక భావన నాలో వచ్చేది. పుస్తకాలు, వేళకు భోజనం, కొంత రెస్ట్, ఇదే ప్రార్థన సమయం. పెద్దగా మనుషులతో పరిచయం లేనటువంటి, పరిచయం అంటే పెద్దగా మనుషులతో మాట్లాడినటువంటి, డీల్ చేయనటువంటి సమయం. నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్లు నాకు పదే ఆ భావన వచ్చేది. నేను అనుకునేవాడిని, నాకు హెల్త్ ప్రాబ్లం ఉన్నది కాబట్టి, ఆస్తమా ఉన్నది కాబట్టి, దాన్ని బట్టి నేను లిమిట్ అవుతాను అని నేను అనుకునేవాడిని. కరోనా కాలంలో లాక్డౌన్ పీరియడ్లో నుండి వెళుతూ ఉన్నప్పుడు నాకేమర్థమైందంటే, ఓహో ఈ లాక్డౌన్ ఇలాగూ వస్తుందని దేవుడు చాలా ముందుగా చెప్పాడు. నాకేమో ఇలాగ అర్థమైంది. నా హెల్త్ ప్రాబ్లమ్ను బట్టి నేను మనుషులతో కూడా ఎక్కువ టచ్లోకి రాకుండా గదికి మాత్రమే, ఇంటికి మాత్రమే పరిమితంగా ఉంటాను అని నేను అలాగ అనుకున్నాను. దేవుడు చూపించినటువంటి దాని భావము ఇది అని కరోనా కాలం దాటుతూ ఉండగా నాకు అర్థమైంది. కొన్నిసార్లు దేవుడు కొన్ని విషయాలు చూపిస్తాడు. మనం ఆ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి అంత మటుకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. అంతకు మించి మనకు అర్థం కాదు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అర్థమవుతుంది? చాలా సంవత్సరాల తర్వాత ఒక గివెన్ సిచ్యుయేషన్లో నుంచి మనం వెళ్ళేటప్పుడు అర్థమవుతుంది. ఆనాడు దేవుడు చెప్పాడు కదా, దేవుడు ముందుగా హెచ్చరిక చేశాడు కదా, జాగ్రత్త పడు అని దేవుడు హెచ్చరిక చేస్తాడు. మన జీవితంలో ప్రియమైన వారలారా, పేతురుకి ఎందుకు చెప్పాడు అంటే, పేతురు పడిపోతూ లేస్తూ ఉండేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడని ఎరిగి ఉండి, యేసుప్రభు పునరుద్ధానుడై కనిపించిన తర్వాత కూడా నేను చేపలు పట్టబోదును అనేటటువంటి ప్రపోజల్ తెచ్చినటువంటి శిష్యుడు అని మనం పేతురుని గురించి ఎరుగుదాం. తన మనసు స్థిరపడాలి, మిగిలినటువంటి వారిని స్థిరపరచాలి. ఒక గొప్ప బాధ్యత తన మీద ఉంచబోతూ ఉన్నాడు. బలహీనుడని ఎరిగి ఉండి, భావోద్రేకాలు కలిగినటువంటి వాడు అని ఎరిగి ఉండి. కొంతమందికి చాలా కోపం ఉంటుంది. అసలు ఎంత కోపం ఉన్నా నిన్ను యేసుప్రభు ఎందుకు రక్షించాలి? కొంతమంది కోపం వస్తే ఒళ్ళు తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఎంత మాట అంటారో తెలియదు కదండి. వారి భావోద్రేకాలను విశ్వాసులుగా ఉండి సహా కొంతమంది అదుపులో ఉంచుకోలేరు. ఎక్కడో వారి నేచర్లో ఇంకా మార్పు చెందవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. వారు నూతన పరచబట్టం అనేటటువంటి ప్రాసెస్లో వారు ఇంకా రిఫైన్ కావాల్సి ఉంటుంది. దేవుడు మనల్ని ఎరిగినటువంటి వాడుగా ఆయన ముందే చెప్తాడు, నా కుమారుడా, నీవు ఈ పరిస్థితిలో నుంచి వెళతావు, ఈ పరిస్థితిలో నీవు ఇలాగూ మాట్లాడతావు, ఇలాగూ ప్రవర్తిస్తావు అని ముందే ఎందుకు చెప్తాడంటే, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నీవు తిరిగి రావచ్చు, ద డోర్ ఈజ్ ఓపెన్ అని యేసుక్రీస్తు ప్రభువారు తను రెస్టోర్ చేసే నిమిత్తం ఆయన ముందుగా హెచ్చరించాడు.
శిష్యుల్లో ఇస్కరియోతు యోధాను జ్ఞాపకం చేసుకోండి, పేతురును జ్ఞాపకం చేసుకోండి. ఇస్కరియోతు యోధా ఏం చేయబోతున్నాడో ప్రభు చెప్పాడు. నేను ఒకరికి మరి ముక్క ముంచి ఎవరికి ఇస్తానో అతడే నన్ను అప్పగించేటటువంటి వాడని ప్రభు చెప్పాడు. ప్రభు మరి ఇస్కరియోతు యోధాకు ముక్క ఇచ్చాడు, పీస్ బ్రెడ్. ఇస్కరియోతు యోధా ప్రభు దగ్గరకు రాలా, పోయి ఉరి పెట్టుకున్నాడు. పేతురైతే రెస్టోర్ అయ్యాడు. గమనించండి, ఇద్దరు శిష్యులే, ఇద్దరు అపోస్తలుగా పిలువబడిన వారే. ఇస్కరియోతు యోధా తాను కూడా హెచ్చరిక చేయబడ్డాడు, కాను ప్రభు దగ్గరకు వచ్చి తాను పశ్చాత్తాపడలేకపోయాడు, సిలువ దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడలేకపోయాడు. గమనించండి, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు, నేను పాపం చేశాను, నేను వెండినాన్ని ఆశపడ్డాను, ఇదిగో తీసుకోండి, ఆ నీతిమంతుని విడిపించండి అంటే, నువ్వే చూసుకో, మాకు సంబంధం లేదనేసేసారు వాడు. ముఖం చెల్లలేదు. సో రెస్టోరేషన్లో పీటర్స్ రెస్టోరేషన్ అది దేవుడు ముందుగా హెచ్చరించాడు కాబట్టి నీవు నన్ను డినై చేస్తావని పేతురుకు అర్థమైంది. ప్రభువుకు తెలుసు కాబట్టి ప్రభు నన్ను క్షమిస్తాడు. రెస్టోర్ అయ్యాడు ఆ తర్వాత పేతురు. ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రియ ప్రభు మన బలహీనత ఎరిగిన వాడు. కీర్తనకారుడు 103వ కీర్తనలో చెప్పినటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకుంటాం. 13వ వచనంలో, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. 14వ వచనం, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. మనము మంటివారము, మనము బలహీనులము, మనము పరిమితులు కలిగినటువంటి వారం, పడుతూ లేస్తూ ఉండేటటువంటి వారం అని ప్రభువుకు తెలుసు. అయినా మనం పొరపాటు చేసినప్పుడు ప్రభువా నన్ను క్షమించు అని ప్రభు వైపు చూచినప్పుడు, ప్రభు వైపు తిరిగినప్పుడు ఆయన చాలా కృప చూపిస్తాడు. ఈ ఉదయకాలం ఒక తీర్మానం చేసుకో. జోసెఫ్ యొక్క గ్రోత్ పాత్, అలాగూ నెహెమ్యా యొక్క గ్రోత్ పాత్, అవన్నీ పర్ఫెక్ట్ మోడల్స్ అని. డేనియల్స్ గ్రోత్ పాత్, వారి ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువును వెంబడించడం ప్రారంభించినప్పటి నుండి పాత నిబంధనలో భక్తులను మనం చూస్తే పర్ఫెక్ట్ మోడల్స్ కనబడతారు. ఒక విధంగా జోసెఫ్ టైప్ క్రైస్ట్ అని మనకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభువుకు ముంగుర్తుగా ఉన్నాడు. అలాగే ప్రవక్తలు శ్రమానుభవానికి మాదిరిగా ఉంచబడ్డారు. వారు దేవుని స్వరాన్ని లోకానికి వెల్లడిపరిచి తమ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా వారు ప్రభు కొరకు వారు చక్కగా నిలువబడినటువంటి వారు. నెహెమ్యా కానివ్వండి, డేనియల్ కానివ్వండి, వారు ప్రభు కొరకు చేసినటువంటి కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటే. అయితే పేతురును చూసినప్పుడు మాత్రం మనకేమనిపిస్తుందంటే మన బ్రదరే, మనం కూడా పడుతూ లేస్తూ ఉన్నట్టు పేతురు గారు కూడా పడుతూ లేస్తూ వచ్చాడు, తొందరపడుతూ. రూపాంతర పర్వతాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం ఈ లెంట్ దినాల్లో. రూపాంతర పర్వతం పైన మోషే ఏలియాలను చూసినప్పుడు ఈయన ఒక ప్రపోజల్ పెట్టాడు, బోధకుడా 3 పర్ణశాలలు కడతాం, నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి కట్టమన్నాడా దేవుడు? ఈయనే చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని శబ్దం మేఘంలో నుండి వచ్చింది. కొన్నిసార్లు దేవునికి మనం సలహా చెప్తూ ఉంటాం, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా అని. ఏది చేయాలో దేవుడు చెప్పే వరకు వెయిట్ చేసేటటువంటి కనిపెట్టడం స్వభావం కొన్నిసార్లు మనిషికి తక్కువగా ఉంటుంది. ఏదో చేయాలనుకుంటాం మనం, కానీ దేవుడు చెప్పాలి, మనిషి చేయాలి, అప్పుడు సక్సెస్ఫుల్గా నెరవేరుతుంది. పేతురును తాను నేను ఎరుగను అని చెప్తాడని దేవుడు తెలిసి ఉండి పేతురును ప్రేమించాడు, తెలిసి ఉండి నాయకత్వం అప్పగించాడు. గుర్తుపెట్టుకోండి,
పేతురు యొక్క స్వభావం తెలియక అప్పగించలేదు. కొన్నిసార్లు మనం ఎవరికైనా ఒక పని చెప్తాం, వాళ్ళు చేయరు. ఇతను చేయగలడు అనుకున్నానే, నమ్మకంగా చేస్తాడు అనుకున్నానే, ఇతడు ఇంత ఫెయిల్ అయ్యాడే అని అప్పుడు మనం కొంచెం ఫీల్ అవుతాం, షాక్ అవుతాం కొన్నిసార్లు. దేవుడు అలా కాదు. మనము ఫెయిల్ అవుతామని ముందే ఎరిగి ఉండి సహా ఆయన మనల్ని ప్రేమించి అప్పగిస్తాడు. ఇది ఎంత కృప, ఇది ఎంత ప్రేమ. ఈ ఉదయకాలం మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాడు ఆయన. దేవా, ఇంత కనుక మీ వాక్యం ద్వారా మా దైవజనుల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినటువంటి ప్రతి మాట కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా, అవును ప్రభువా, మీరు మా బలహీనతలను ఎరిగినటువంటి ప్రభు, అందరి బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మేము నీతిమంతులని, దేవా పరిశుద్ధులని, బలవంతులని మమ్మల్ని ఎన్నుకోలేదు, కానీ దేవా మేము బలహీనులమని, మట్టివారమని, దేవా మరి పడిపోయే స్వభావం కలిగిన వారు అయినప్పటికీ దేవా మీ యొక్క పరిచర్యలో, మీ యొక్క ప్రేమలో నిల్చుండేటువంటి ఆ యొక్క కృపా భాగ్యాన్ని, ఆ గొప్ప అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించారని మీరు మాకు జ్ఞాపకం చేసిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, అవును ప్రభువా, మరి పేతురు ఎలాంటి దుడుకు స్వభావం కలిగినటువంటి వ్యక్తో దేవా మరి తండ్రి మీతో అంత సన్నిహితంగా ఉన్నప్పటికీ ఏ రీతిగా అయితే బొంకాడో మీరు తెలియదని దేవా విషయాలు మీరు మాకు జ్ఞాపకం చేసిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఆయనను ప్రభా మరి తండ్రి నాయన పేతురుని మీరు క్షమించి దేవా మరి తండ్రి మరలా మరి మీరు చేర్చుకున్నారు తండ్రి. ఆ విషయాలన్నీ మీరు మా జ్ఞాపకం చేశారు, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, అవును ప్రభా, మమ్మల్ని కూడా మీరు బలపరచండి. మీ శక్తి, మీ ఆత్మతో, మీ బలముతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం, ఒప్పుకుంటున్నాను ఆయన. మేము కూడా బలహీనమని ఒప్పుకుంటున్నాం, మట్టి వారమని ఒప్పుకుంటున్నాం. దేవా మరి తండ్రి మీరే ప్రభా మరి అన్ని విషయాలు మమ్మల్ని బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం, మీ స్తోత్రాలు. దేవా, అవును ప్రభా, ఇస్కరియోతు యూదా మరి తండ్రి ప్రభా నాయన మీ దగ్గరికి రాలేదు, కానీ దేవా మరి తండ్రి అయా మీకు దూరమైపోయినటువంటి ఆ సందర్భాన్ని మీరు మాకు జ్ఞాపకం చేశారు, మీ స్తోత్రాలు. అట్టి మనసు మాలో ఏమాత్రం దేవా లేకుండా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని బలపరచండి, మీ శక్తి, మీ బలంతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం, మీ స్తోత్రాలు. అవును ప్రభా, యోసేపు ఎలాగైతే ప్రభా మరి తండ్రి వర్ధిల్లాడో ఆ విషయాన్ని మీరు మాకు జ్ఞాపకం చేశారు, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అట్టి వృద్ధి, అట్టి పురోగతి మా ఆత్మీయ జీవితంలో మాకు మెండుగా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నెహెమ్యా ఏ రీతిగా వర్ధిల్లాడో ఆ విషయాలు జ్ఞాపకం చేశారు, మీ స్తోత్రాలు. దానియేలు ఎలాగ ప్రభా ముందుకు సాగిపోయాడో ఆ విషయాలు జ్ఞాపకం చేశారు, మీ స్తోత్రాలు. కృప చూపించండి ఆయన. అట్టి శ్రేష్టమైనటువంటి భక్తుల్ని మా ఎదుట మేము ఉంచుకొని దేవా మరి తండ్రి మేము కూడా ఒక మాదిరికరమైనటువంటి దేవా ప్రయోజనకరమైనటువంటి మీకు మహిమ తెచ్చేటువంటి ఆత్మీయ జీవితాల్లో మేము కూడా సాగిపోవడానికి సహాయం చేయండి. వేకుజామున మీతో సమయం గడుపుతూ ఉండగా మీ ముఖ దర్శనాన్ని మేము చేసుకుంటూ ఉండగా మీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపండి దేవా. శ్రేష్టమైనటువంటి గొప్ప కార్యాలు మా జీవితాల్లో, మా కుటుంబాల్లో కోవడానికి, మేము సంపాదించుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలు ఏకీవించినటువంటి దేవా మీ ప్రతి బిడ్డ కొరకు స్తోత్రాలు, ప్రతి కుటుంబం కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఈ దినమెల్లా కూడా ప్రభా మీ బిడ్డల యొక్క పని బాటల్లో మీరు తోడైనామని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాల్లో మాకు చాలిన దేవునిగా ఉండి మీరే మా ముందు నడిచి దేవా మా యొక్క కార్యాలన్నీ, పనులన్నీ కూడా సఫలీకృతం చేసి మీ నామానికి మహిమ, మా అందరిలో గొప్ప సంతోషాన్ని కలుగజేయమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాల్లో సహాయం చేయమని మరలా మీ చిత్తంలో ఈ రీతిగా చేరు పర్యంతరం మీ సన్నిధి, మీ దూతల కాపుదల, భద్రత, క్షేమం మెండుగా మాకు అనుగ్రహించమని వ్యక్తిగతంగా మీ బిడ్డలు ఎట్టి ప్రార్థన అవసరత కలిగి ఉన్నారు ఆ ప్రార్థనలన్నిటికీ కూడా ప్రభా గొప్ప జవాబు మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మరి విశేషంగా అనారోగ్యంతో ఉండి వారిని బలపరచండి దేవా. మరి తండ్రి నాయన మీ కొరకు తృష్ణగని దేవా ఆత్మీయంగా ప్రభా ఇంకా ఎదగాల, బలపడాలనేటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి ఆత్మీయంగా ఈ వారంలో మీరు బలపరిచి దీవించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆశీర్వాదము, దీవెన సదాకాలం మనందరికీ, మరి విశేషంగా ఏదైనా పరీక్షలు రాబోయేటువంటి విద్యార్థులందరికీ సదా తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు చిత్తంలో రేపు దినాన ఉదయకాలంలో మళ్ళీ ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.